ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో తెలంగాణలో ఉన్నటువంటి అతి పెద్ద ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి. ఈ ఆలయంలో ఒక గొప్ప విశేషం ఉందండి. ఈ ఆలయం గురించి నేను అంతకుముందు నా వీడియోస్లో నేను చెప్పానండి. ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి శిల నీళ్లపైన తేలుతూ ఉంటుందండి. అది ఇక్కడి గొప్ప మహత్యం. ఎక్కడా కూడా ఇటువంటి ఆలయాన్ని చూడలేదండి. తిరుపతి రేంజ్లో ఇక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి స్వామివారు. ఒక్కసారి మీరు కూడా హైదరాబాద్ వెళ్తే కనుక అక్కడ ఉన్న ఈ ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం. ఈ ఆలయం పేరు ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. చూశారు కదా, ఈ విధంగా స్వామివారు నీటి మీద తేలియాడుతూ ఉంటారు. తిరుపతిలో ఏవైతే సేవలు చేస్తారో అటువంటి సేవలన్నీ కూడా ఇక్కడ కూడా చేయటం జరుగుతుందండి. ఆ విధంగా స్వామివారు ఉంటారు. చాలా చాలా బాగుంటారు. శంకు చెక్క నామాలు ఉంటాయి. ఈ విధంగా ఉంటుందండి. గుడంతా కూడా ఒక 3 అంతస్తుల బిల్డింగ్ లాగా ఉంటుంది. గరుడు కూడా ధ్వజస్తంభం పైన కాపలా కాస్తూ ఉంటారండి. ఆ విగ్రహం కూడా ఉంటుంది, మనం చూడొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. దీని ఫుల్ వీడియో నా వీడియోస్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో దాని గురించి చెప్పడం జరిగిందండి. ఈ ఆలయం ఏదో కాదండి, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. దేవస్థానం ముందు పెద్ద గరుడు విగ్రహం ఉంటుంది. దాని తర్వాత స్వామివారి పాదుకలు పెద్దవి ఉంటాయండి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి అతి పెద్ద ఆలయం అన్నమాట. మొత్తము కూడా రాతితో నిర్మాణం చేయటం జరిగిందండి. చూసారుగా, ఈ విధంగా ఉంటుందండి స్వామివారి ఆలయం. నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియ